హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 186 పాయింట్స్ డౌన్ అయ్యి 52,550 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 66 పాయింట్స్ డౌన్ అయ్యి 15,748 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మొదట మన మార్కెట్ అండ్ గ్లోబల్గా ఉన్న యాక్టివిటీ గురించి మాట్లాడుకోవాలి. మార్నింగ్ 8:30 అరౌండ్ ఇవాళ మార్కెట్ రిలేటెడ్గా షేర్ చేసిన డేటాలో ఉన్న పాయింట్స్ని మాట్లాడుకుందాం అండ్ అలాగే క్రూడ్ ఫాల్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ని కూడా మాట్లాడుకుందాం. మన మార్కెట్ ఓపెన్ అవ్వకముందు ఏషియన్ మార్కెట్స్ కానీ ఈవెన్ యుఎస్ మార్కెట్స్ కూడా టెక్ కంపెనీస్ అన్ని కొంత పాజిటివ్గా ఉండడంతో నాస్డాక్ పాజిటివ్గా ఉంది, కానీ ఇతర ఇండెక్స్లో మనకు కొంత సెల్ ఆఫ్ అయితే కనిపించింది. అండ్ ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నియర్లీ 20-30 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్గా ఉంది మార్కెట్ ఓపెనింగ్కి ముందు. ఈవెన్ సిమిలర్ లైన్స్తోనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కొంతవరకు ర్యాలీ అయ్యి అండ్ అక్కడి నుంచి కరెక్ట్ అవ్వడం జరిగింది. సో అలా ర్యాలీ అవుతున్నప్పుడు నేను ఒకవేళ లాంగ్ సైడ్ ఉంటానా అంటే 15,800 మార్క్ సస్టైన్ అవ్వకుండా నేను లాంగ్ పొజిషన్ తీసుకోనని, బికాస్ ఓవరాల్ డేటా అంతా కూడా మార్కెట్ రిలేటెడ్గా సపోర్టివ్గా లేదని, బికాస్ కాల్ రేటింగ్ హెవీగా ఉంది. నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తున్నాం. సిగ్నిఫికెంట్గా పుట్ సైడ్ కంటే కాల్ సైడ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో పుట్ సైడ్ వచ్చింది, కానీ నెక్స్ట్ అగైన్ కాల్ సైడ్ అయితే మూవ్ అయింది. ఎఫ్ఐఎస్ జూలై ఎక్స్పైరీ స్టార్టింగ్లో 82% లాంగ్ పొజిషన్స్ని మెయింటైన్ చేశారు ఫ్యూచర్ సైడ్. అది నెక్స్ట్ 80కి వచ్చింది అండ్ ఇప్పుడు 78% దగ్గరగా వాళ్ళ లాంగ్ నెట్ పొజిషన్స్ని ఇండెక్స్ రిలేటెడ్గా మెయింటైన్ చేస్తున్నారు. సో 78% ఓవరాల్గా ఇండెక్స్ పరంగా లాంగ్గా ఉండడం పాజిటివ్గానే చూడాలి కదా. అంటే ఇండెక్స్లో లాంగ్ ఉంటారు, మీన్స్ బై సైడ్ ఉంటారు, వెరాస్ కాల్స్ని హ్యూజ్గా రైట్ చేస్తున్నారు. సో హ్యూజ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది. కాల్స్ మల్టిపుల్ టైమ్స్లో ఎఫ్ఐఎస్ రైట్ చేస్తూ ఉండడం అనేది, అటు ఇండెక్స్లో లాంగ్ ఉంచుకొని ఇటు కాల్స్ రైట్ చేస్తూ ఉండడం మార్కెట్ రిలేటెడ్ ఒక న్యూట్రల్ వ్యూని మెయింటైన్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అటు బేరిష్ కాదు, అటు బుల్లిష్ కాదు. ఇది నేను మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మీకు టెలిగ్రామ్లో పెట్టిన డేటా అండ్ ఈ డేటా కారణంగా మీకు యూజ్ ఉంటుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ ఉన్న పాయింట్స్ అన్నిటిని అరేంజ్ చేసి ఆ ఉన్న డేటా ప్రకారం ఏ లెవెల్స్ అబోవ్ వస్తే నేను పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాక్షన్ తీసుకుంటాను అనేది ఇలా ఫ్రేమ్ చేయడానికి చాలా ఎక్కువ టైమే తీసుకుంటుంది. దాని అడ్వాంటేజ్ మీకు ఎక్కువగా లేదంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, సో దట్ డిస్కంటిన్యూ చేస్తాను. సో 15,880 మార్క్ సస్టైన్ అవ్వకుండా ఓపెనింగ్ తర్వాత ర్యాలీ వచ్చినా నేను లాంగ్ సైడ్ ఉండనని చెప్పాను. అండ్ మీరు గమనిస్తే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన తర్వాత కూడా 800 లెవెల్స్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ ర్యాలీ అయ్యి 15,840 వరకు కూడా ర్యాలీ అయ్యే ప్రయత్నం చేసి అక్కడి నుంచి అగైన్ సెల్ ఆఫ్ రావడం జరిగింది. సో 880 మార్క్ వరకు కూడా రీచ్ అవ్వలేదు సెల్ ఆఫ్. అండ్ మీరు గమనించారా మల్టిపుల్ టైమ్స్ ఇవాళ. సో ఫస్ట్ 15,756 దగ్గర, నెక్స్ట్ 15,747 దగ్గర అండ్ అగైన్ ఆ లెవెల్స్ దగ్గరే మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్ తీసుకొని ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ అయ్యి అండ్ అగైన్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ టైంలో అబో వచ్చి మార్కెట్ క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసింది, కానీ అగైన్ ఆ సపోర్ట్కి కొంత బిలోనే మార్కెట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా ప్రీవియస్ డేస్ నుంచి నెట్ సెల్లర్స్గానే ఉంటున్నారు. నిన్న మనకి థైరోకేర్ డీల్ జరిగింది, అందులో సెల్ చేసిన వాళ్ళు కూడా ఎఫ్ఐఎస్ఏ. ఈవెన్ అది కూడా ఇంక్లూడ్ చేసిన ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్ లోనే ఉంటున్నట్టు. ఎఫ్ఐఎస్ ఒక ప్రాఫిట్ బుకింగ్ ఆర్ సెల్ సైడ్ ఉన్న నెంబర్స్ కంటే కూడా డిఐఎస్ ఈవెన్ ఈ లెవెల్స్ లో కూడా కాన్స్టెంట్ గా బై చేయడం అనేది డెఫినెట్లీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బుల్లిష్ అంటున్నా, బేరిష్ అంటున్నా, దాని అర్థం మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే పుట్స్ కొంటానో లేకపోతే కాల్స్ కొంటానో కాదు. కొన్ని లెవెల్స్ ఉన్నాయి, ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా ఎటువంటి ఫాల్ వస్తున్నా అగైన్ మార్కెట్ లో రికవరీ వస్తుందనే ఎక్స్పెక్టేషన్ అనమాట బుల్లిష్ వ్యూ అంటే. కానీ ఒక ట్రేడ్ తీసుకోవాలంటే మాత్రం దానికి ఒక కన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఒక లెవెల్ పైన సస్టైన్ అవ్వడం కానీ ఒక బ్రేక్అవుట్ కానీ మనకు కనిపించాలి. కాబట్టి బుల్లిష్ అంటున్నా 15,880 మార్క్ అబోవ్ వస్తేనే నేను లాంగ్ సైడ్ ఉంటానని చెప్పాను. ప్రీవియస్ గా మాట్లాడుకున్న లెవెల్స్ ని కంటిన్యూ చేద్దాం. 15,800 బిలో ఫాల్ అయితే అగైన్ 15,500 రేంజ్ వరకు కూడా మనకి ఒక రేంజ్ బౌండ్ లో మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్గా బుల్స్ లో స్ట్రెంత్ ఉందని మనం ఎప్పుడు నమ్మాలి? 15,800 మార్క్ అబోవ్ క్లోజ్ అయినా ఆర్ 880ని ఇంట్రాడే లో క్రాస్ చేసి సస్టైన్ అయినా. ఫస్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బికాస్ ఒక బంగ్లాదేశ్ కి సంబంధించిన ఒక బిస్కెట్ బ్రాండ్, ఆ బ్రాండ్ నేమ్ ప్రాన్ అనమాట. సో వాళ్ళు పొటాటోకి సంబంధించిన స్పైసీ బిస్కెట్స్ ని తయారు చేస్తారు. యూజువల్ గా మనం పొటాటో చిప్స్ కదా వింటుంటాం, కానీ ఆ ప్రాన్ బ్రాండ్ వాళ్ళు పొటాటో స్పైసీ బిస్కెట్స్ని తయారు చేస్తారు. అది యూజువల్గా రీసెంట్ టైమ్స్లో కొంత ఎక్కువ పాపులర్ అయ్యాయి. సో ఆ మార్కెట్ని డిస్టర్బ్ చేసేందుకు ఐటీసీ వాళ్ళు సన్ఫీస్ట్ బ్రాండ్తో ఆ పొటాటో బిస్కెట్స్ని అయితే తయారు చేస్తారని చెప్తున్నారు. అది నియర్లీ 6,000 crore మార్కెట్ అనమాట ఈ క్రాకర్ బిస్కెట్స్, మీన్స్ ఈ పొటాటో బిస్కెట్స్. హెరిటేజ్ ఫుడ్స్ ఒక స్టాక్ ప్రైస్ ఇవాళ మీరు గమనించారంటే ఎగ్జాక్ట్గా 12:30 నుంచి మనకి స్టాక్ లో సడన్ జంప్ కనిపించింది, నియర్లీ 8% దగ్గరగా. అండ్ ఎగ్జాక్ట్గా 12:30కి మీకు టెలిగ్రామ్ లో హెరిటేజ్ ఫుడ్స్ రిలేటెడ్ ఒక అప్డేట్ ఉంటుంది. హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు రెడీ టు ఈట్ సెగ్మెంట్ లోకి, ఆర్టీఈ అంటారు ఈ సెగ్మెంట్ ని. ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా 20% CAGR తో గ్రో అవుతూ వస్తుందన్నమాట. సో చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న సెగ్మెంట్ ఇది. సో రెడీ టు ఈట్ అంటే ప్యాకెట్స్లో ఫుడ్ ఉంటుంది, హీట్ చేస్తే వెంటనే ఆ ఫుడ్ అనేది మనం ఈట్ చేసి ఒక ఫామ్లోకి మారిపోతూ ఉంటుంది అనమాట.
సో ఆ సెగ్మెంట్లోకి వీళ్ళు ఏంటంటే పన్నీర్ టిక్కాని తీసుకొస్తున్నారని చెప్తున్నారు. సో దాంట్లోనే అంతా కూడా మిక్స్ చేస్తుంటారని చెప్తున్నారు. సో ఇది 30 to 60 సెకండ్స్ దగ్గరగా హీట్ చేస్తేనే చాలు, ఇక వెంటనే కన్జ్యూమ్ చేయొచ్చు అని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. మీకు గుర్తుందా, దొడ్ల డైరీ ఐపీఓ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఈ డైరీ కంపెనీస్ కి మిల్క్ అమ్మడం వల్ల, కర్డ్ అమ్మడం వల్ల పెద్దగా వాల్యూ క్రియేట్ అవ్వదు. బికాస్ అవి మోస్ట్ ఆఫ్ ద డైరీ కంపెనీస్ సేమ్ ప్రైసెస్ పెట్టి అమ్ముతుంటాయి, అక్కడ మార్జిన్స్ డెవలప్ అవ్వవు. బట్ ఈ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, కామన్ గా అమ్మే థింగ్ కాకుండా వాళ్ళు దాన్ని కొంత మోడిఫై చేసి బయట సెల్ చేస్తుంటారా, దాంట్లో వాళ్ళకి మంచి మార్జిన్స్ ఉంటాయి. అండ్ ఆ సెగ్మెంట్లోకి ఇది కూడా వస్తుంది కాబట్టి దీంట్లో వాళ్ళకి బెటర్ మార్జిన్స్ ఉంటాయి. నాకు ఎక్స్పెక్టేషన్లో ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. అండ్ టెలిగ్రామ్ని ఫాలో అవుతున్న వాళ్ళకి నిన్న June 28న సీక్వెన్స్ సైంటిఫిక్ 7% దగ్గరగా ర్యాలీ అయింది నిన్న. సో ప్రీవియస్గా సీక్వెన్స్ సైంటిఫిక్ను ఒకవేళ స్మాల్ క్యాప్ మల్టీ బ్యాగర్స్లో మనం చేసిన అనాలిసిస్ చూసి ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే చాలా ఓపిక ఉందనుకోవాలి. బికాస్ మనం మాట్లాడుకున్న పాయింట్ నుంచి పెద్దగా ర్యాలీ అవ్వలేదు, చాలా వరకు కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. కాకపోతే నిన్న మనకు ఒక బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది టెక్నికల్గా. సో ఆ బ్రేక్అవుట్ని మెన్షన్ చేస్తూ 7% దగ్గరగా ర్యాలీ అయింది ఆ పాయింట్కి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే 9% దగ్గరగా ర్యాలీ అయింది. సో ఫైనలీ గివెన్ గుడ్ బ్రేక్అవుట్. సీక్వెన్స్ సైంటిఫిక్ యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్ చేస్తుంది, యూనిక్ అండ్ మస్ట్ వాచ్ బిజినెస్ అని మన 5 స్మాల్ క్యాప్ మల్టీ బ్యాగర్ వీడియోని మెన్షన్ చేస్తూ ఎంత నుంచి వాచ్ చేయాలని టైంని కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇవాళ ఓపెనింగ్ 295 దగ్గర అయింది, హైయెస్ట్ 336 వరకు సీక్వెన్స్ సైంటిఫిక్ ఓపెనింగ్ పాయింట్ నుంచి ర్యాలీ అవ్వడం జరిగింది. ఈవెన్ ఇది కూడా నేను ఇవాళ మార్నింగ్ నేను మీకు అప్డేట్ చేశాను. రిజల్ట్స్ June 13 ఉన్నాయి. లాస్ట్ 2 months నుంచి కూడా కన్సాలిడేట్ అవుతుంది. నిన్న మనకి మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. సీక్వెన్స్ సైంటిఫిక్ పైన ఇమేజ్ని క్లిక్ చేయండి అని మార్నింగ్ 7:20 కూడా నేను మీకు అది టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. సో ఇలా ర్యాలీ అవుతుంటేనే కాదు, ఒకవేళ వీటిలో ఏదైనా నెగిటివ్ అప్డేట్ వచ్చినా లేదంటే వీటి రిలేటెడ్గా నా వ్యూ చేంజ్ అయినా సరే మన ఛానల్లో షేర్ చేస్తాను. కొన్ని స్టాక్స్ నేను వీడియోలోనే మెన్షన్ చేసుండను, బికాస్ వాటి రిలేటెడ్గా అప్డేట్ ఏది లేకపోయేసరికి స్పెషల్లీ దాన్ని తీసుకొని ఇక్కడ ఇలా ఉంది, ఈ రీజన్తో నేను పాజిటివ్గా ఉన్నానని మెన్షన్ చేయడం ఎందుకని మెన్షన్ చేసి ఉండను. కానీ నేను మీకు అది టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటాను. ఎగ్జాంపుల్ స్టవ్ క్రాఫ్ట్ని ఫోకస్ చేయండి అని May 11th నేను మీకు అప్డేట్ చేశాను. అండ్ అక్కడి నుంచి ఒక పాయింట్లో ర్యాలీ అయ్యి అగైన్ కరెక్ట్ అవుతూ ఇవాళ మళ్ళీ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. నేను మీతో మెన్షన్ చేస్తున్న ప్రతి ఒక్క స్టాక్ నేను పర్సనల్గా ఫాలో అవుతున్నవి, పర్సనల్గా ట్రాక్ చేస్తున్నవి. సో దాంట్లో ఎటువంటి నెగిటివ్ అప్డేట్స్ వస్తున్నా, మార్కెట్ పడుతుంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పడుతుంటే అవి పడుతుంటే మనం మాట్లాడుకోం. కాకపోతే వాటిల్లో స్పెసిఫిక్గా ఏదైనా బిజినెస్లో చేంజ్ వస్తున్నా, మేనేజ్మెంట్లో కానీ, బిజినెస్ పరంగా కానీ, నెంబర్స్ పరంగా కానీ, అండ్ మా వ్యూ పరంగా కానీ ఎటువంటి చేంజ్ వస్తున్నా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫండమెంటల్స్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కాకుండా ఇలా ప్రైస్ పరంగా వచ్చే బ్రేక్అవుట్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటున్నారా? ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కావాలనుకుంటున్నట్లయితే ఒకసారి టెలిగ్రామ్లో మెన్షన్ చేయండి. బికాస్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారా ఇలా బ్రేక్అవుట్ అంటుంటే. సో జస్ట్ డేటా కోసం ఉన్నారనేది నాకు తెలియట్లేదు. ఒకసారి ఇది కూడా మెన్షన్ చేయండి. టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి అప్డేట్స్ క్విక్గా అందుతూ ఉంటాయి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2 lakh అబోవ్ మీకు సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. బికాస్ ఇది ఒక ఫాస్ట్ వే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్కి రీచ్ చేయడానికి. నెక్స్ట్ మ్యారికో గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తుంటే ప్రీవియస్గా వాళ్ళు సఫోలా ఊడిల్స్ని లాంచ్ చేసినప్పుడు కానీ, ఈవెన్ సేమ్ బ్రాండ్తో సోయా చంక్స్ని తీసుకొస్తున్నారు. ఈవెన్ ఫుడ్ మార్కెట్లో స్ట్రాంగ్గా గ్రో అవ్వాలని మేనేజ్మెంట్ కొన్ని టార్గెట్స్ ఇచ్చింది అనుకున్నాను కదా. ప్రీవియస్గా మేనేజ్మెంట్ ఏం చెప్పింది అనుకున్నాం, FY24కి 840 crore మీన్స్ వీళ్ళ రెవెన్యూస్ని 840 crore తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. మరి అప్పటికి అంత తీసుకువెళ్ళాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఎంత వస్తుంది వీళ్ళ రెవెన్యూ? FY20లో మీన్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 130 crore వీళ్ళ ఫుడ్ సెగ్మెంట్ నుంచి వీళ్ళు రెవెన్యూగా సంపాదిస్తుంటే, అండ్ FY21లో ఆ 130 crores కాస్త 300 crores జంప్ అయిందనమాట. FY21లో ఉన్న ఈ 300 crore FY22కి 500 crore మార్చాలనుకుంటున్నారు. అండ్ FY24 ఆ పాయింట్ ఆఫ్ టైంకి 850 crore వీళ్ళ ఫుడ్ బిజినెస్ రెవెన్యూస్ని అయితే ప్రీవియస్గా మేనేజ్మెంట్ టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఇవాళ వచ్చిన అప్డేట్ కాదు, ప్రీవియస్గానే వచ్చింది. దీన్ని స్విట్జర్లాండ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనే క్రెడిట్ సోర్స్ వాళ్ళు రిఫర్ చేస్తూ వీళ్ళ హెయిర్ అండ్ ఫుడ్ బిజినెస్ రిలేటెడ్గా పాజిటివ్ కామెంట్స్ చేశారు. మేనేజ్మెంట్ చెప్పింది 840 crore FY24కి, ఈవెన్ 740 crore రీచ్ అయినా సరే స్టాక్ రిలేటెడ్గా మల్టిపుల్ రీరేటింగ్స్ జరుగుతాయని చెప్తున్నారు. అక్కడ జరిగే రీరేటింగ్తో ఈ స్టాక్ ఇంకా బెటర్ లెవెల్స్లో ట్రేడ్ అవుతుందని. కాబట్టి ప్రీవియస్గా ఇచ్చిన వాళ్ళ 490 టార్గెట్ని రివైజ్ చేస్తూ 600 rupees per షేర్గా అయితే క్రెడిట్ సూస్ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, FMCG స్పేస్ ఒక గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే దెన్ మ్యారికో అనేది ఒక బెటర్ ప్లే అవుతుంది. సండే వీడియోలో వీళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేశారనుకున్నాం. అండ్ మండే మనకి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఈవెన్ ఇవాళ కూడా మనకి స్టాక్లో 8% దగ్గరగా మూవ్ అయితే కనిపించింది. దీనికి రీజన్ వీళ్ళు రిలయన్స్ వీళ్ళిద్దరూ కలిసి
వీళ్ళు తయారు చేస్తున్న మోనో ఇథిలిన్ గ్లైకాల్ రిలేటెడ్ గా వేరొక కంపెనీస్ అబ్రాడ్ లో ఉన్న కంపెనీస్ ఇండియాకి తీసుకొచ్చి వాటిని సెల్ చేయకుండా కువైట్ అండ్ సౌదీ అరేబియా యూఎస్ఏ దగ్గర నుంచి ఎక్కువగా మన దేశంలోకి వస్తూ ఉంటాయి. యాంటీ డంపింగ్ డ్యూటీ వెయ్యండి అని వాటి రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇఫ్ అలా వాటి మీద యాంటీ డంపింగ్ డ్యూటీ వేసినట్లయితే అవి ఇండియాలోకి వచ్చి సెల్ చేయడం తగ్గుతుంది. కాబట్టి అది రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఇండియన్ గ్లైకాల్స్ కానీ పాజిటివ్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ April 13 ఇండియన్ గ్లైకాల్ 600 నుంచి 400 కి ఫాల్ అయింది. సో ఇంట్రెస్టింగ్ స్టాక్. దీని రిలేటెడ్గా ఉన్న ట్రిగ్గర్స్ ఏంటనేది కూడా April 13 మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ పాయింట్లో 30% దగ్గరగా 600 నుంచి 400 లెవెల్స్ వరకు కూడా స్టాక్లో మనకు కరెక్షన్ అయితే కనిపించింది. అండ్ అగైన్ మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తూ ప్రీవియస్గా వీళ్ళు చెప్పిన ఈవెంట్స్ని FY22 లోపు క్లారిన్ కెమికల్స్తో జాయింట్ వెంచర్ని FY22 లోపు కంప్లీట్ చేస్తారనడంతో రిజల్ట్స్ తర్వాత అండ్ ఈవెన్ ఇవాళ వచ్చిన అప్డేట్తో కూడా స్టాక్లో ఇవాళ పాజిటివ్ యాక్షన్ అయితే కనిపించడం జరిగింది. అండ్ మీరు గమనిస్తే ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ సెషన్లో మోస్ట్ ఆఫ్ ద ఇథనాల్ బేస్డ్ స్టాక్స్లో మనకి ర్యాలీ కనిపించింది. కొన్నిట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించిన ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తున్న షుగర్ స్టాక్స్లో మనకి పాజిటివ్ ట్రాక్షన్ మెయింటైన్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ప్రీవియస్గా మనకి June 21 ఒక అప్డేట్ వచ్చింది. నితిన్ గడ్కరీ గారు నెక్స్ట్ 8 to 10 డేస్లో మీన్స్ పెట్రోల్తో పాటు ఇంకొక ఫ్యూల్ని కూడా కంబైన్ చేసి రన్ అయ్యే ఇంజన్స్ రిలేటెడ్గా అప్డేట్ చేస్తారన్నారు. దాన్ని నిన్న మనకు అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ ఇంజన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలౌ చేస్తుందని అండ్ నెక్స్ట్ 3 monthsలో ఆ ఇంజన్స్ని తయారు చేసే వాళ్ళ కోసం కొన్ని స్కీమ్స్ని తీసుకురాబోతున్నామని ఇలా అప్డేట్ చేసేసరికి స్టాక్లో మనకి ఇవాళ యాక్షన్ అయితే కనిపించింది. అండ్ అది మార్కెట్ ఓపెన్ అవ్వకముందు 6:44 నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. అండ్ డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ గారు 100 crore విలువైన స్పేస్ని మీన్స్ ల్యాండ్ని సన్టెక్ రియాలిటీ నుంచి కొనుక్కున్నారని అప్డేట్ చేస్తున్నారు. డీమార్ట్ స్టోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికే పాసిబిలిటీ ఉంటుందని నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సెబీ 2 IPOస్ని హోల్డ్లో ఉంచింది. ఒకటి ఆదిత్య బిర్లా AMC, సన్ లైఫ్ AMC. సో ప్రీవియస్గా అనుకున్నాం కదా ఆదిత్య బిర్లా క్యాపిటల్ వాళ్ళు దీని రిలేటెడ్గా పేరెంట్ కంపెనీ 28 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో అది వీళ్ళకి కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది, వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. కాకపోతే సెబీ వితౌట్ ఏ రీజన్ మెన్షన్ చేయకుండా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC IPOని అయితే హోల్డ్లో ఉంచడం జరిగింది. అండ్ ఇంకొక IPOని కూడా గో ఎయిర్ IPOని. సో దానికైతే రీజన్ మెన్షన్ చేశారు. సో ప్రమోటర్ ఎంటిటీ అండ్ బాంబే డైయింగ్ చైర్మన్కి 96.85% దగ్గరగా గోయర్లో వాటా ఉంది. కాకపోతే వాళ్ళ మీద కొన్ని ఇష్యూస్ ప్రెసెంట్ రన్ అవుతున్నాయి. సో ఆ ఇష్యూస్ కంప్లీట్ అయ్యేంత వరకు 90 days వరకు కూడా దాన్ని పెండింగ్ లో ఉంచారనమాట. కాకపోతే GR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అలాగే క్లీన్ సైన్స్ IPO ఈ రెండు కూడా జూలై మంత్ లో 7th ఓపెన్ అయి 9th క్లోజ్ అవుతాయన్నట్టు మీన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇవి మార్కెట్ ని హిట్ చేస్తాయన్నట్లు డేటా అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ HDFC లైఫ్లో స్టాండర్డ్ లైఫ్ వాళ్ళు 7 crore షేర్స్ దగ్గరగా సెల్ చేశారు. మీన్స్ 3.46% దగ్గరగా వాటాను అయితే సెల్ చేశారు. వాళ్ళకి ప్రీవియస్గా 8.8% వాటా ఉంది స్టాండర్డ్ లైఫ్ వాళ్ళకి HDFC లైఫ్లో. దాంట్లో 3.46 సెల్ చేసిన తర్వాత ప్రెసెంట్ 5% దగ్గరగా ఉంది. ఫస్ట్ టైం సెల్ చేస్తున్నారంటే కాదు, October 2019లో సెల్ చేశారు, నెక్స్ట్ December 2020లో సెల్ చేశారు అండ్ అగైన్ ఇప్పుడు కూడా సెల్ చేస్తున్నారు. ఈవెన్ మార్కెట్ ఓపెనింగ్లో అలా సెల్ చేసిన తర్వాత కూడా స్టాక్ గ్రీన్లోకి వచ్చింది. నెక్స్ట్ మార్కెట్ కరెక్షన్తో డౌన్ అయింది. నెక్స్ట్ DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకొక కంపెనీ ఉంటుంది DCM శ్రీరామ్ అని. సో ఈ కంపెనీ వేరు, ఆ కంపెనీ వేరు. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేది కెమికల్స్ ని, మోస్ట్లీ ఫర్టిలైజర్స్ ని కానీ క్లోరోవినైల్ కెమికల్స్ ని కానీ సిమెంట్ ని కానీ ఇవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. వెరాస్ DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ వాళ్ళు షుగర్, ఆల్కహాల్, ఇండస్ట్రియల్ ఫైబర్స్ అండ్ కెమికల్స్ ని కూడా వీళ్ళు తయారు చేస్తుంటారు. సో వీళ్ళు ఇవాళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. అండ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ నియర్లీ 7% దగ్గరగా ఫాలో అవడం జరిగింది. సో రిజల్ట్స్ అంత బ్యాడ్గా ఉన్నాయంటే రిజల్ట్స్ అంత బ్యాడ్గా అయితే లేవు. మరి స్టాక్ ఎందుకు 7% ఫాలో అయింది? బికాస్ లాస్ట్ 6 monthsలోనే స్టాక్ 130% దగ్గరగా రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 monthలో కూడా 55% ర్యాలీ అయింది. మీన్స్ రిజల్ట్స్ రాకముందే 55% స్టాక్ ర్యాలీ అయితే రిజల్ట్స్ ఎంత బాగున్నా ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవుతున్నా సరే స్టాక్లో మనకు కొంత కరెక్షన్ ఉంటుంది. అండ్ ఈవెన్ వీళ్ళ నెంబర్స్ని చూసినా రెవెన్యూస్ని గమనించారంటే ఇప్పుడు 522 crore వీళ్ళు రెవెన్యూని పోస్ట్ చేశారు. లాస్ట్ క్వార్టర్లో అది 495, అంతకుముందు క్వార్టర్లో అది 471. అండ్ ఈవెన్ ఆపరేటింగ్ సైడ్ కూడా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాకపోతే నెట్ ప్రాఫిట్లో మాత్రం year-on-year కంపారిజన్లో మీకు డ్రాప్ కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా పెరిగాయి వాళ్ళకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఓవరాల్ రిజల్ట్స్ అయితే ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ ఉన్నాయి, సర్ప్రైజ్ ఏం లేదు అక్కడ. కాకపోతే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి స్టాక్లో వచ్చిన ర్యాలీని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి మనం. అండ్ ఈవెన్ స్టాక్ని 5తో డివైడ్ చేస్తారంటున్నారు. మీన్స్ స్టాక్ స్ప్లిట్ అయితే చేస్తారంటున్నారు. స్టాక్ 5తో డివైడ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ స్టాక్ 5తో మల్టిప్లై అవుతాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 15,680 దగ్గర గమనిస్తున్నాను. సో ఇఫ్ అది బ్రేక్ అయితే 15,615, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయి 750 అబవ్ ఓపెన్ అయితే 750 నిన్న మాట్లాడుకునే లెవెల్ని మనం సపోర్ట్గా గమనించవచ్చు. అండ్ రెసిస్టెన్స్ 15,880 దగ్గర. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,860, రెసిస్టెన్స్ 35,540.
జూన్ 1 ఎక్స్పైర్ అవుతున్న వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ లో పుట్స్ దగ్గర బిల్డ్ అవుతున్న డేటా కంటే కూడా మనకి కాల్స్ దగ్గర స్ట్రెంత్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది నియర్ లెవెల్స్ లో. ప్రెసెంట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి నియర్ లెవెల్స్ లో, హైయర్ లెవెల్స్ లో కూడా ఆ లెవెల్స్ పైకి వెళ్ళదని కాల్ రైటర్స్ స్ట్రాంగ్ అయితే బిలీవ్ చేస్తున్నారు. అని గమనించండి, 16,000 దగ్గర అన్వైండింగ్ కనిపిస్తూ లోయర్ లెవెల్స్ లో స్ట్రాంగ్ రైటింగ్ కనిపిస్తుంది. 15,800 లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ ఉన్నంత వరకు కూడా ఎక్కువగా రైట్ చేసిన లెవెల్ 15,800. అగైన్ దానికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా కాల్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. కాబట్టి ఓవరాల్ రెసిస్టెన్స్ 16,000. కాకపోతే ఇంట్రాడేలో ఫామ్ అవుతున్న డేటా 15,800 కూడా మార్కెట్ క్రాస్ చేయదని కాల్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి 15,800 ని ఇమీడియట్ రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ పుట్ సైడ్ స్టిల్ 15,500 దగ్గరే ఓవరాల్ ఓఐ అండ్ ఇంట్రాడేలో కూడా స్ట్రాంగ్ గా డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి డౌన్ సైడ్ 15,500 ని గమనించవచ్చు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.